ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త. మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, త్వరలోనే 20,000 కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని చెప్పి. ఈ తరుణంలో కరోనా విస్తృతంగా ఉన్నప్పుడు, 3వ దశ మళ్ళీ వస్తుంది అనేటటువంటి భయాందోళనలు ఉన్నప్పుడు, నిరుద్యోగ యువకులలో కోచింగ్ ఎలా తీసుకోవటం, ఏ విధంగా ఉద్యోగాన్ని సాధించటం అని ఆందోళనలు చెందుతున్నారు. మీ ఆందోళనలన్నీ కూడా మాకు వినిపించాయి. మా డైరెక్టర్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి జి శ్యామ్ గారికి వినిపించాయి. అందువలనే మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారంగా ఆఫ్లైన్లో ఎంత పటిష్టవంతంగా గత 20 ఏళ్లగా ఉద్యోగులను తయారు చేస్తున్నామో, ఆన్లైన్లో కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంకి ఆంధ్రాకు తెలంగాణకు సపరేట్గా కోచింగ్ అనేటటువంటిది ప్రారంభించడం అనేది జరిగింది. సో మీరు హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేమే మీ ఊరు వస్తున్నాం, మీ ఇంటికి వస్తున్నాం, మీ సెల్ ఫోన్లోకి వస్తున్నాం, మిమ్మల్ని గెలిపించాలనేటటువంటి తపనతో వస్తున్నాం. గెలవటానికి మీరు సిద్ధంగా ఉంటే గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో అతి కీలకమైనటువంటి విభాగం తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర. అదేవిధంగా ఇప్పటిదాకా మార్కెట్లలో పుస్తకాలు అవైలబిలిటీ లేనటువంటి మరో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే వ్యక్తిత్వ వికాసము మరియు నైతికత. దీని మీద కూడా కానిస్టేబుల్లో ఎస్ఐలో 5 నుండి 10 వరకు ప్రశ్నలు రావటం జరుగుతుంది. సో వీటి కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉద్దండులైనటువంటి అధ్యాపకుల చేత ఈ 3 సబ్జెక్టులు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఎథిక్స్ అండ్ వాల్యూస్, ఈ 3 సబ్జెక్టులకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిటిలో కూడా అద్భుతమైనటువంటి మెటీరియల్ని తయారు చేయడం జరిగిందండి. సొంత మెటీరియల్ కలిగిన, సొంత పటిష్టవంతమైనటువంటి ఫ్యాకల్టీ కలిగినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ చరిత్ర ప్రారంభ ఆది మానవుడి చరిత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఆవిర్భావం దాకా ఉన్నటువంటి దాదాపు అంత చరిత్రని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించడం జరిగిందండి. ఓల్డ్ పేపర్స్ని అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ని మీకు దీంట్లో పెట్టడం అనేది జరిగిందండి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎక్కువగా సాంస్కృతికంగా, సామాజికంగా ఉన్నటువంటి కోణాన్ని ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేయటం అనేది ఈ పుస్తకంలో జరిగిందండి. సహజంగా బయట పుస్తకాల్లో ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బండ పుస్తకాలు తయారు చేసేస్తున్నారు. అభ్యర్థి చూసిన వెంటనే ఆ పుస్తకం ఎలా చదవాలో తెలియట్లేదు, ఏది చదవాలో తెలియట్లేదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థికి ఏదైతే సామాజిక కోణంలో క్వశ్చన్లు అడుగుతున్నాడో, అదేవిధంగా రాజకీయ కోణంలో ఎలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయో, అదేవిధంగా ఉద్యమపరంగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉన్నాయో, సాహిత్యపరంగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఇలా ప్రతి విభాగాన్ని కూడా ప్రతి అంశంలో కూడా పరిశీలించి పరిశోధించి అభ్యర్థికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం అనేటటువంటిది ఈ మెటీరియల్ ద్వారా జరిగిందండి. ఇప్పటివరకు దాదాపు పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు ఎథిక్స్ ఏదైతే ఉందో, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పుస్తకం రాలేదు. మొట్టమొదటిసారిగా మేము ఈ పుస్తకాన్ని అభ్యర్థులకి అందించడం అనేటువంటిది జరుగుతుందండి. ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఏ కోచింగ్ తీసుకున్నా సరే తెలంగాణ అభ్యర్థులకి ఈ పుస్తకాలు ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుందండి. సో కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మనం ఏ విద్యార్థి విజయం సాధిస్తాడు అని చెప్పేసి అంటే నోటిఫికేషన్ పడేటప్పటికి ప్రిపరేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో అలాంటి విద్యార్థి విజయం సాధిస్తాడు. నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రారంభించేవాడు ఎప్పుడూ విజయం సాధించలేడండి. త్వరలోనే కరోనా అనేటటువంటిది తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో
ప్రభుత్వానికి కావలసిన ఉద్యోగుల కోసం నోటిఫికేషన్లు తప్పనిసరిగా వేయాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి ఈ తరుణంలో మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. ఆన్లైన్లో ఆఫ్లైన్ ఎంత పటిష్టవంతంగా డైలీ టెస్ట్లో, వీక్లీ టెస్ట్లో, గ్రాండ్ టెస్ట్లో పెడతామో అదేవిధంగా ఆన్లైన్లో కూడా అదేవిధంగా మా యొక్క ప్లానింగ్ అనేటటువంటిది ఉంటుంది. కావాలంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని కానీ, కోచింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళని కానీ మా ప్రణాళిక, మా విధానాల మీద మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మేము ఇంత నమ్మకంతో చెప్తున్నాం, ఎందుకంటే మా మీద మాకు నమ్మకం ఉంది మిమ్మల్ని గెలిపించగలమని. అదే నమ్మకం మీకుంటే రండి, కలుద్దాం, విజేతలుగా మారుదాం. కాబట్టి మీరంతా విజేతలుగా ఆవిర్భవించాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశిస్తుంది. సో మాతో కలవండి, చెయ్యి కలుపుదాం, విజేతలుగా నిలబడదాం. బంగారు తెలంగాణ నిర్మాణంలో మీ వంతు పాత్రను మీరు కూడా నిర్వర్తించండి. అలా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జీవితంలో కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని సాధించాలి అంటే కొన్ని త్యాగం చేయాలి, కొన్ని మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలి అంటే కొన్ని చెడు లక్షణాలని వదులుకోవాలి. నువ్వు కార్బన్ డయాక్సైడ్ని వదలకుండా ఆక్సిజన్ని పీల్చుకోలేవు. నీలో చెడు లక్షణాలని వదలకుండా మంచి లక్షణాలని అలవాటు చేసుకోలేవు. నీ బద్ధకాన్ని వదిలితే భవిష్యత్తును నిర్మించుకోగలవు. నీ నిర్లక్ష్యాన్ని వదిలితే లక్ష్యాన్ని చేరుకోగలవు. నువ్వు ఒక చోటకి చేరుకోవాలి అంటే ముందు ఇక్కడి నుంచి కదలటం మొదలు పెట్టాలి. నేను లక్ష్యాన్ని ఎక్కడికి చేరుకోవాలని పెట్టుకున్నాను, ఇక్కడి నుంచి కదలకపోతే అక్కడికి ఎలా చేరుకుంటావు? నువ్వు అది సాధించాలి అంటే నీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, కొన్ని అవలక్షణాలను, కొన్ని బలహీనతలను వదులుకోవలసినటువంటి అవసరం ఉంది. నిన్నటిలాగా ఈరోజు కూడా నువ్వు ఉంటే రేపు నీ భవిష్యత్తు ఎలా మారుతుందండి? కాబట్టి నీ యొక్క క్యారెక్టర్ని నువ్వే మార్చుకోగలగాలి, నిన్ను నువ్వే సంస్కరించుకోగలగాలి. విజేతగా మనం ఎలా మారాలి అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథను చెప్తాను, వినండి. ఒక చోట ఒక శిల్ప ప్రదర్శన జరుగుతుంది, అందరూ చూస్తున్నారు. ఒక శిల్పం చాలా అద్భుతంగా ఉంది. ఆ చెక్కినటువంటి శిల్పి ఆ ప్రక్కనే ఉన్నాడు. అందరూ కూడా చూసి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఈ శిల్పం అని చెప్పి అందరూ కూడా పొగుడుతున్నారు. ఒక వ్యక్తి ఆ శిల్పాన్ని చూసి ఆ శిల్పిని అడిగాడు, అయ్యా, ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని, ఏ రూపము లేనటువంటి ఒక రాయి నుండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పాన్ని, రూపాన్ని మీరు తీసుకువచ్చారు, నిజంగా మీరు చాలా గొప్ప మహానుభావులు అని చెప్పి పొగడడం జరిగింది. వెంటనే ఆ శిల్పి అన్నాడు, లేదు, మీరు పొరపాటున అనుకుంటున్నారు. దేవుడు ఈ రాయిని సృష్టించినప్పుడే ఈ రాయి లోపల ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని పెట్టాడు. నేను చేసిందల్లా ఆ శిల్పానికి పైన అంటుకున్నటువంటి అనవసరమైనటువంటి రాయిని నా ఉలితో చెక్కాను, దానితో దాని లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి శిల్పం బయటికి వచ్చింది అని అన్నాడు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మన అందరిలో కూడా పైవాడు అలాంటి అద్భుత వ్యక్తిత్వం ఉన్నటువంటి విజేతను పెట్టాడు. ఆ విజేత అనేటటువంటి ఆ రూపంపై బద్ధకము, అలసత్వము, నిర్లక్ష్యము, పనికిరాని ఆలోచన, వాయిదాల మనస్తత్వము అనేటటువంటి అనవసరపు రాళ్ళు అంటుకున్నాయి. వాటిని తొలగిస్తే అద్భుతమైనటువంటి విజేత బయటికి వస్తాడో, మీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రావడం జరుగుతుంది. మీరు చేయాల్సింది క్రమశిక్షణ అనే ఉలితో, ఓర్పు అనే సుత్తితో మీపై అంటుకున్నటువంటి ఆ అనవసరపు రాళ్లను చెక్కండి. మీలో ఉన్నటువంటి విజేత బయటకు వస్తాడు. మీ ముఖంపై కోపము అనే రాయి అంటుకుంది, దాన్ని చెక్కండి. చిరునవ్వు అనేటటువంటిది బయటికి వస్తుంది. మీ మెదడుకు బద్ధకము అనే రాయి అంటుకుంది, దాన్ని క్రమశిక్షణ అనే ఉలితో చెక్కండి. ఉరకలు వేసే ఉత్సాహం బయటికి వస్తుంది. మీ ఆలోచనల్లో వాయిదాల మనస్తత్వము అనేటటువంటి రాయి అంటుకుంది, దాన్ని చెక్కండి. ప్రణాళికాయుత జీవితము అనేటటువంటిది బయటకు వస్తుంది. మీ చేతులకు సెల్ ఫోన్ అనేటటువంటి రాయి అంటుకుంది, దాన్ని చెక్కండి. ప్రయత్నించే చేతులు బయటికి వస్తాయి. ఇలా మనల్ని మనమే ఓర్పుతో, సహనంతో మార్చుకోవాలండి.
మనల్ని మనమే సంస్కరించుకోవాలి, మనల్ని మనమే విజేతలుగా మార్చుకోవాలి. స్ఫూర్తి పొందేటటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. అణగారిన పరిస్థితుల నుంచి అద్భుతాలు సృష్టించినటువంటి మహానుభావుల యొక్క జీవిత గాథల నుండి స్ఫూర్తిని పొందండి. ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా మీకు ఏదో విధంగా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, చీమ కావచ్చు, దోమ కావచ్చు, ప్రతిదీ కూడా నిన్ను గెలిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నువ్వు ఆ కోణంలో ఆలోచించగలిగితే, దేవుడు నిన్ను విజేతగా సృష్టిస్తే, ఆ రూపాన్ని లోపల దాచుకుని అనవసరంగా బద్ధకము, అలసత్వము, సెల్ ఫోను, సినిమాలు, స్నేహితులు, పనికిరాని ఆలోచనలు అనేటటువంటి అనవసరమైనటువంటి వ్యక్తిత్వాలను పైన వేసుకుని నువ్వు పరాజితగా ఉండిపోతున్నావు. సో వాటిని తొలగించు. ఒరిజినల్గా దేవుడు నీలో పెట్టినటువంటి అద్భుత రూపాన్ని బయటికి తీసుకురా, అద్భుత విజేతను బయటికి తీసుకురా. విజేతగా నిలబడు. కొన్ని వదులుకో, కొన్ని సాధిస్తావు. వదులుకోలేకపోతే విజయం సాధించలేవండి. సో కాబట్టి నువ్వు ఏవైతే పనికిరాని లక్షణాలు వదులుకుంటావో వాటి స్థానంలో నిన్ను విజేతగా నిలబడేటటువంటి లక్షణాలను అలవాటు చేసుకో. ఉదయం నిద్ర లేవకపోవడం అనేది పనికిరాని లక్షణం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడితో పోటీ పడుతూ నిరంతరం అడుగులో అడుగు వేసి విజయాన్ని సాధించు. సో నీ క్యారెక్టర్ను నువ్వు మార్చుకో, విజేతగా నిలబడు. అలా విజేతగా నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.